కన్యా రాశి వాళ్ళకి ఆగస్ట్ 2025 కూడా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పుకోవాలి. 6th లాడేమో 7th లో ఉన్నాడు. సో తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్లో కొంతవరకు అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే 10th లో మనకి చూసాము అంటే 7th లార్డ్ అంటే జూపిటర్ ఉన్నారు. సో తప్పక వీళ్ళకి కెరియర్ ఆపర్చునిటీస్ ప్lenty ఉంటాయి. అంటే ఏంటి, వాళ్ళు చేసే పనిలోనే, ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే పని చేసే వాళ్ళు అవ్వచ్చు, చాలా మందికి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం అనేది వస్తుంది. అంటే ఏంటి, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ 6th లార్డ్ మనకి ఏంటంటే వక్రించి ఉన్నారు. సో దాంపత్య జీవితంలో కానీ, అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, అంటే లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, కొంతవరకు ఏంటంటే ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటే కాకుండా 6th రాహు ఉన్నాడు కనుక తప్పక ఖర్చులు అనేవి విపరీతం. అలాగే 12th లో మనకి కేతు ఉన్నారు, మనకి తెలుసు. 12th లార్డ్ 11th లో ఉన్నాడు. సో లాభం వస్తుంది అనుకున్నప్పుడల్లా ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక ఎదురు దెబ్బ తగలడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అదే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ 12th లార్డ్ 12th లో ఉంటాడు కనుక తప్పక ఏంటంటే ట్రావెల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ట్రావెలింగ్ మీద కొంచెం ఏంటంటే శ్రమ పడ్డం ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఖర్చులు అనేవి అధికం కనిపిస్తున్నాయి. అలాగే వీళ్ళకి ఏంటంటే గుప్త సబ్జెక్టుల మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఒక ఇన్వెన్షన్ చేద్దాము, లేకపోతే ఒక స్టార్ట్అప్ చేద్దాము అనేది వాళ్ళకి తప్పక అనిపిస్తుంది. ఆ థాట్ వస్తుంది, ఆ దిశగా నడవడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఈ మంత్ స్టెప్పింగ్ స్టోన్ కింద తీసుకోవాలి. స్టెప్పింగ్ స్టోన్ కదా, ఒక స్టెప్ కింద తీసుకోవాలన్నమాట. సో తప్పక ఏంటంటే వీళ్ళు ముందుకు సాగే ఒక దిశ కింద మనకి కనిపిస్తుంది. తప్పక ఇంట్లో ఏంటంటే శుభకార్యాలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. దాని మీద ఖర్చు పెట్టడం అనేది కనిపిస్తుంది. ఒక గురువు కింద వెళ్ళే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అంటే ఒక గురువుని ఫాలో అవ్వడం కానీ, లేకపోతే సోషల్ మీడియాలో ఫాలో అయ్యి ఆయనవన్నీ వినడం కానీ, ఆయన మీద ఖర్చు పెట్టడం కానీ, వాళ్ళ మీద ఖర్చు పెట్టడం కానీ, ఇంకా దాని మీద చదువుకోవాలని ఖర్చు పెట్టడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. తప్పక వీళ్ళ పరిహారాల విషయానికి వస్తే ఏంటంటే తప్పక వీళ్ళు ఫస్ట్ మంగళవారం అంటే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, దుర్గాదేవికి చేయమని చెప్తూ ఉంటాం. సుబ్రహ్మణ్య స్వామికి కూడా వెళ్ళి పాలాభిషేకం చేసుకోవడం అనేది మంచిదన్నమాట. దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది చాలా మంచిది. అంటే మార్స్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఏంటంటే 3rd లార్డ్ అయ్యాడు. సో అటు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో తప్పక ఏంటంటే ఆయన కాళ్ళు పట్టుకోవడం అనేది మంచిది. ఎందుకంటే దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం కానీ, లేకపోతే ఎరుపు రంగు ట్యూస్డే ఎక్కువ వేయడం కానీ మంచిదన్నమాట. కానీ ఎక్కువ ఇందాక చెప్పినట్టు విభేదాలకు వెళ్లకుండా కొంచెం పేషెంట్గా ఉండడం వీళ్ళు ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ మెషర్ అదే అనమాట వీళ్ళకి.